నేను ఇష్టపడు ఉపవాసము ఇదే. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూరనూదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము, యాకోబు వంశీయులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞను మీరక ధర్మబద్ధముగా వర్తించుచు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మబద్ధమైన తీర్పును వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లనుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క పొద్దు నుండనేలా. ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదములు చేసి తగాదలాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసముండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసము అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా. నేను ఇష్టపడు ఉపవాసము ఇదియే. అన్యాయము బంధములను ఇప్పుడు ఇతరుల మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్లి బాధకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ కేడుకొలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలుకకుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 358. బైబులు గ్రంథం పవిత్ర గ్రంథం, దేవుడు వసగిన ప్రేమ గ్రంథం, దేవుడు వసగిన ప్రేమ గ్రంథం, బైబులు గ్రంథం పవిత్ర గ్రంథం. పరిశుద్ధాత్మ ప్రేరేపితమై దివిలో భువిలో వెలిగే గ్రంథం, పరిశుద్ధాత్మ ప్రేరేపితమై దివిలో భువిలో వెలిగే గ్రంథం, సత్యమును బోధించు గ్రంథం, సత్యమును బోధించు గ్రంథం, దోషములను ఖండించు గ్రంథం, దోషములను ఖండించు గ్రంథం, బైబులు గ్రంథం పవిత్ర గ్రంథం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 14-15 వచనములు. ఆ కాలములో యోహాను శిష్యులు యేసును సమీపించి,
మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మతములో ప్రతి విశ్వాసములో ఉపవాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధముగా పరిగణించారు. ఇప్పటికి కూడా పరిగణించబడుతుంది. ఉపవాసం అంటే ఒక శక్తివంతమైన మార్గం, ఒక ఆయుధం. దేవునితో సంభాషించుటకు, తలంచిన తలంపులను కూడా నెరవేర్చుకోవటానికి, దేవుణ్ణి ప్రసన్నపరుచుకోవటానికి భక్తులు ఎన్నుకున్న మార్గాలలో ఉపవాసం అనేది ఒక శక్తివంతమైన మార్గం. ఈ ఉపవాసం అనేది వివిధ మతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అందరూ ఒకేలా చేయాలని ఎవరు కూడా రాయలేదు, అందరూ ఒకేలా చేయరు. విచిత్రం ఏమిటంటే, తిరుసభ కోరింది 2 రోజుల ఉపవాసం మాత్రమే. ఇజ్రాయేల్ చరిత్రలో వారుకున్న ఉపవాస దినాలు 2 రోజులు మాత్రమే. కానీ మనకు 40 రోజులు వచ్చాయి. ఇజ్రాయేల్ ప్రజలకైతే ఇంకా ఎక్కువ దినాలు ఉన్నాయి. 1 రోజు ఉంది, 2 రోజులు ఉన్నాయి, 3 రోజులు ఉంది, 7 రోజులు ఉంది, 21 రోజు ఉంది, 40 రోజులు ఉన్నాయి. అట్లా రకరకాలుగా ఉపవాస ఆచారాలను పాటించారు. తిరుసభ ఏమి చెప్తుంది? ఉపవాసం అనగా ఈ యొక్క దీక్షా కాలములో, తపస్సు కాలములో విభూది బుధవారం నాడు మరియు పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఫుల్ డే ఉపవాసం. ఇంకా ఆ రోజు అన్నపానీయాలు ఏమి కూడా తీసుకోకూడదు. అది ఫుల్ డే. ఇది తిరుసభ పెట్టిన చట్టం. మిగతా రోజులు అంటారా, మీ ఇష్టం. మీరు ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే లేదు. మీకు అనుగుణముగా మీ యొక్క శరీర యొక్క బలహీనతను బట్టే, పుష్టిని బట్టో మీరు నిర్ణయం తీసుకున్న అధికారము, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చింది. కానీ కంపల్సరీ ఫాస్టింగ్ ఎప్పుడు అంటే విభూది యాష్ వెన్స్డే, అలాగే గుడ్ ఫ్రైడే. ఇక ఇజ్రాయేల్ చరిత్రలో బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. కానీ వారి చట్టం, నేను చెప్పింది తిరుసభ చట్టం మాత్రమే, బైబిల్ గ్రంథంలోది కాదు, తిరుసభ చట్టం మాత్రమే. అలాగే ఇజ్రాయేల్ చరిత్రలో వారి చట్టం ఏమి చెప్పిందంటే, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఉపవాసము చేయాలి. అది కూడా ఎప్పుడంటే యమ్ కిప్పుర్ అనే ఒక మాసంలో ఒక రోజున, అదేవిధంగా మరొక మాసంలో తీషా బావ్ అనే ఒక మాసంలో. యమ్ కిప్పీర్ అనే ఆ మాసములో ఉపవాసం చేయాలి. దేనిని జ్ఞాపకపరుచుకోవటానికి అంటే, అది మోషే 40 దినాల పాటు కొండ మీద ఉండి దైవాజ్ఞల పలకలు తీసుకుని వచ్చారు. వీరు చేసినటువంటి ఆ యొక్క ఘోరమైన పనికి మోషే ఆవేశముతో ఆ పలకలను కొండ మీద మోదుతాడు. అవి పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన ఆ సందర్భాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమతిని మేము కాదన్నాం, మా వలన పగిలిపోయాయి, మా వలన అవి నేలపాలయ్యాయి అని పశ్చాత్తాప క్రమంలో ఆ ఒక్క రోజుని ఉపవాసం చేయమని ఆనాటి సమాజం పెట్టుకున్న రూల్. తర్వాత ఎప్పుడు వచ్చిందంటే, మోషే తర్వాత ఎప్పుడో క్రీస్తు శకము 64-70 సంవత్సరాల్లో వచ్చింది. ఎప్పుడంటే 2వ రోజు ఉపవాసము రోమా ప్రభుత్వము యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టిన ఆ సందర్భాన్ని జ్ఞాపకపరుచుకుంటూ ఈనాటికి కూడా ఈ 2 దినాలు, పలకలను పగలగొట్టిన రోజును స్మరించుకుంటూ ఒకరోజు, దేవాలను పడగొట్టిన రోజును స్మరించుకుంటూ ఒకరోజు, ఈ 2 రోజులు మాత్రమే ఉపవాసము చేయాలి. అది ఆనాటి ఇజ్రాయేల్ చట్టం. ఇందులో నాకు జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే, ఒక మంచి పరిసయ్యుడు, భక్తిపరుడు గుడిలోకి వెళ్ళి, గుడి బయటేమో సుంకరి, గుడి లోపలేమో పరిసయ్యుడు ఉండి, ఈయన ఆ దేవునితో చెప్పే మాట,
అయ్యా నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను వారానికి 2 పర్యాయాలు ఉపవాసం ఉందును. చెప్పింది సంవత్సరం మొత్తం మీద 2 రోజులే. ఈయన వారానికి 2 అంటారు. 2 రోజులు ఉపవాసం ఉన్నానని ఆ ప్రభుతో చెప్తున్నాడు. మరి ఇది భక్తో అతో ఏదో తెలియదు. మొత్తం మీద అలా ఉన్నాడు, అలా చెప్పాడు. ప్రభు ఏమన్నాడు, లోపల ఉన్నవాడి కంటే ఆ బయట ఉన్న సొంకరియే బెస్ట్ అని అప్పుడే అవార్డు ఇచ్చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఇస్లాం మతంలో 4 రోజుల ఉపవాసం ఉంది. అది దేని స్మరించుకోవటానికంటే ప్రవక్త అయినటువంటి మహమ్మద్ గారు హీరా అనే గృహలోకి వెళ్ళి 4 రోజుల పాటు ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ డివైన్ మెసేజ్ ఫ్రమ్ ద ఆర్కేంజల్ గాబ్రియల్, అతిదూత అయిన గాబ్రియల్ దగ్గర నుంచి ఆ యొక్క దర్శనము, ఆ యొక్క ఏమంటారు ఆ డివైన్ మెసేజ్ అనేది, సందేశం అనేది ఆయనకి అందించబడినది. దాన్ని పురస్కరించుకొని వారందరూ కూడా 40 దినాలు లేకపోతే 30 రోజులు ఆ నెలలో వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఇక మన హిందూ మతములో అయితే చెప్పేదేమీ లేదు. వాళ్ళకి ప్రతి వ్రతానికి ప్రతి పూజకు ముందు ఉపవాస దినాలు ఉన్నాయి. కఠోరమైన దీక్ష ఏమిటంటే మునులు మునీశ్వరులు అన్నీ మానుకొని తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షం కావటం అనేది మనం చదువుకున్నాం, చూసాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక్కరోజు ఉపవాసం చేసిన వ్యక్తులు, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనంలో మరలా ఒక్కరోజు ఉపవాసం చేసి యుద్ధానికి వెళ్ళి గెలిచిన వ్యక్తులు, ఎస్తేరు మరలా యుద్ధానికి వెళ్తూ 3 రోజుల ఫాస్టింగ్ ఉండి 3 రోజుల ఉపవాసం చేసి యుద్ధానికి వెళ్ళి గెలిచినట్లు, సమూయేలు 1వ గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనములో 7 రోజుల ఉపవాసం ఉండి అనుకున్నది సాధించినట్లు, దానియేలు గ్రంథములో 1వ అధ్యాయం 12వ వచనములో 10 రోజుల ఉపవాసం ఉండి ప్రభు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనట్లు, అపోస్తల చర్యలు 27వ అధ్యాయము 33వ వచనములో 2 వారాల ఉపవాసం చేసిన భక్తులను గురించి, దానియేలు గ్రంథము మరలా 10వ అధ్యాయం 3వ వచనములో 21 రోజుల ఫాస్టింగ్ గురించి, ఇక అందరికి తెలిసినట్లు మోషే కానివ్వండి, యేసయ్య కానివ్వండి, మత్తయి సువార్త 4:2లో 40 దినాల ఉపవాసము ఆచరించినట్లు మనం చూస్తాం. అంటే 1 రోజు నుండి 40 రోజుల వరకు ఎవరికి అనుగుణముగా ఉండాలో, ఎవరి కోరిక ఎంత గొప్పదో, ఏది సాధించాలని ఎంత పట్టుదలతో ఉన్నారో దానిని బట్టి 1 రోజు నుండి 40 రోజుల వరకు కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. దేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారు అనుకున్నది సాధించారు. స్వస్థత కానివ్వండి, యుద్ధంలో విజయం కానివ్వండి, విడుదల కానివ్వండి, లేకపోతే ఆత్మాభిషేకము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారు అనుకున్నది సాధించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిలో చెప్పినట్లు ఉపవాసం అనేది ప్రతి విశ్వాసంలో ప్రతి మతములో ఒక శక్తివంతమైన మార్గముగా, ఆయుధముగా ఉపయోగపడుతుంది, ఉపయోగిస్తున్నారు కూడా. ఇప్పుడు మొదటి పట్టణానికి వెళ్తే ఆనాటి ప్రజలు ఇస్తున్న కంప్లైంట్, వారి యొక్క ఆలోచన, మోషే ఉపవాసం చేశాడు, ఎస్తేరు ఉపవాసం చేసింది, దానియేలు ఉపవాసం చేశారు, అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథంలో ఆ యొక్క న్యాయాధిపతులు చేశారు. అనేక మంది ఉపవాసం చేసి మీ వద్ద నుండి మేలు పొందారు. ఇప్పుడేం మా వైపు చూడటం లేదు నువ్వు. వారు ఉపవాసం చేస్తే నువ్వు జవాబిస్తావు, వారి ప్రార్థన నువ్వు ఆలకిస్తావు. నీవు చూడని ఎడల మేము ఉపవాసం చేసి ప్రయోజనమేమి, ఒక పొద్దు ఉండి కూడా ఉపయోగము ఏమి? ఒకసారి చదువు మా వాక్యము. ప్రజలు ఇట్లా అనుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచ్చో మేము ఉపవాసము చేయనేలా, మమ్ము గమనింపనిచ్చో ఒక ప్రొద్దు ఉండనేలా. చాలు చాలు, ఇది కంప్లైంట్. ముందు చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక ఆయుధము కదా. ఉపవాసం అనేది ఆ ఆయుధాన్ని మరొకరు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అదే మార్గాన్ని మరొకరు కూడా అది పాటిస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. కానీ ప్రభు వారి మొర ఆలకించలే. ఎస్తేరు మొర, దానియేలు మొర, హన్నా మొర, మోషే మొర, యేసయ్య మొర ఆలకించిన ఆ దేవుడు కొంతమంది చేస్తున్న ఉపవాసం యొక్క ఆ దీక్షను ఆయన చూడటం లేదు. వాళ్ళు ఇస్తున్న కంప్లైంట్ అదే. మరి వాళ్ళది విన్నావు, మాది ఎందుకు విన్నావు?
వారి వైపు చూసావు, మా వైపు ఎందుకు చూడవు? వారిని కరుణించావు, మమ్మల్ని ఎందుకు కరుణించావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటే, అక్కడ కోల్పోతున్నది ఒకటే, చిత్తశుద్ధి ఆలోచన. మంచి ఆలోచన లేదు. మంచి ఆలోచన ఉంటే, నీ యొక్క ఉపవాసంలో చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఒక పూట చేసినా 40 దినాలు చేసినా ప్రభు నీ వైపు చూస్తారు. చేసే దానిలో, ప్రార్థన చేసే దానిలో, ఉండే ఉపవాసంలో చిత్తశుద్ధి ఉండాలి. అది లేదు వీరి దగ్గర. ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి ఉపవాసం చేస్తున్నానని డిమాండ్ చేసే అధికారము ఏ వ్యక్తికి, ఏ విశ్వాసికి లేదు. ఇది గివ్ అండ్ టేక్ కాదు, పిట్ ప్రో యాక్టివిటీ అంటారు. నేను ఇస్తున్నా, నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి. నేను ఉపవాసం చేస్తున్నా, నువ్వు నా మొర ఆలకించాలి. ఆ సిద్ధాంతం ఎక్కడ పనిచేయదు. నువ్వు 40 దినాలు ఉండు, లేకపోతే వారం రోజులు ఉండు, లేకపోతే సంవత్సరం అంతా ఉండు, నీలో చిత్తశుద్ధి లేకపోతే ప్రభు నీ వైపు చూడడు. నీ ఆలోచన మారాలి. నీ ఆలోచన మారితే అప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీకేమి కావాలో దాని ప్రకారం దేవుడు నీకు దయచేస్తాడు. గ్రంథములో స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, విడుదల పొందిన వారు ఉన్నారు, యుద్ధంలో విజయాన్ని పొందుకున్న వారు ఉన్నారు, అపకీర్తికి బదులు మరలా మంచి కీర్తిని సంపాదించుకున్న వారు ఉన్నారు, అభిషేకంతో పొందిన వారు కూడా, నింపబడిన వారు కూడా ఉన్నారు. దానికంటే ముందు ఉపవాసం చేశారు. అలా నీవు నేను ఆత్మాభిషేకము కానీ, అనుకున్న కోరికలు కానివ్వండి, స్వస్థత విడుదల కావాలి అంటే చేసే పనిలో, ప్రార్థనలో, ఉపవాసములో స్వచ్ఛత, చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి నిండైన మనసును మనకు దయచేయమని దయల దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక.